హ్యాపీనెస్ కి సరైన మీనింగ్ ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎందుకనో మీకు క్లియర్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ తో చెప్తా. మనం చిన్నప్పుడు మనకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఏజ్ లో మనకి చాక్లెట్లు కొనుక్కోవడానికి మన పేరెంట్స్ డబ్బిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం. కానీ ఇప్పుడు మనం కావాలనుకుంటే బోలెడ్ చాక్లెట్స్ కొనుక్కోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం చాక్లెట్లు కొనుక్కొని హ్యాపీగా ఉండగలమా అంటే ఉండలేం. ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు ఇంకేదో కావాలి. ఒక మంచి జాబ్ కావాలి, ఒక కారు కొనాలి, ఒక ఇల్లు కావాలి. లైఫ్ కొంచెం మంచిగా ఉంది, సెటిల్ అవుతున్నాను అనుకున్న టైంకి పెళ్లి కావాలనిపిస్తుంది. మంచి వైఫ్, పిల్లలు, ఫ్యామిలీ ఉంటే చాలు అని ఆ టైంకి అనుకుంటాం. అవన్నీ వచ్చాకైనా హ్యాపీగా ఉంటావా అంటే అది లేదు. ఆ తర్వాత ఇంకేదో కావాలని నీకు అర్థమవుతుంది. ఇక్కడ చాక్లెట్, వెళ్ళాం, పిల్లలు, ఇల్లు, కారు వీటితోనే హ్యాపీనెస్ రాదని నీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంకేదో కావాలనిపిస్తుంది. ఇక్కడ ప్రాబ్లం నీ మైండ్ తో, బయట ఉండే ఇల్లు, కారు, ఫ్యామిలీతో కాదు. కావాలంటే ఒకసారి చెక్ చేసుకో. జాబ్ రానప్పుడు ఒకలా ఉంటాం, వచ్చాక అరే ఏంటి టార్చర్, ఎన్నాళ్ళు ఇంకా ఇదే జాబ్ చేయాలి అని అనిపిస్తుంది. జాబ్ అనేదే కాదు, లైఫ్ లో ఏదైనా అంతే. ఇక్కడ నీ మైండ్ ఎలా థింక్ చేస్తుందో ఆలోచించు. అది ఒకటి కావాలనుకుంటుంది, అది దక్కాక అంతటితో ఆగదు. ఆ తర్వాత ఇంకేదో కావాలనుకుంటుంది. అంటే దానికి ఒక స్టాండ్ ఏం లేదు. ఇది ఒక రిపీట్ సైక్లింగ్ ప్రాసెస్. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సింది నువ్వే. చాలా మందికి సొంత ఇల్లు, మంచి జాబ్ అనేది ఒక డ్రీమ్. నువ్వు గమనించు, ఈ రెండు ఉన్నోడు సంతోషంగా ఉన్నాడా అంటే లేదు. వాడు ఇంకేదో మైండ్లో పెట్టుకొని వాడి బాధలు వాడు పడుతుంటాడు. ఇక్కడ సంతోషంగా ఉండడానికి డబ్బు ఉన్నోడా లేనోడా అనే తేడా ఏం లేదు. డబ్బు లేనోడు ఏమీ లేకుండా అద్దె ఇంట్లో ఉంటూ వాడి బాధలు వాడు ఆలోచిస్తూ ఉంటాడు. ఉన్నోడు అన్నీ ఉండి సొంత విల్లాలో ఇంకేదో కావాలనుకుంటూ వాడి బాధలు వాడు పడుతూ ఉంటాడు. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఇద్దరికి హ్యాపీనెస్ అనేది లేదు. సంతోషం అనేది ఎప్పుడు దొరుకుతుందంటే నీ కోరికలు నీ అదుపులో ఉన్నప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. నీ మైండ్ ఎప్పుడు నువ్వు చెప్పినట్టే వినాలి, అంతే తప్ప దాని కంట్రోల్లోకి నువ్వెప్పుడూ వెళ్ళొద్దు. వన్స్ నువ్వు ఎప్పుడైతే నీ మైండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతావో అది నిన్ను ఒక దగ్గర నిలబడనీయదు. కనపడ్డ ప్రతి దాని మీద నీకు ఆశ కలుగుతుంది. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం అనేదే మర్చిపోతావు. దానివల్లే ఇప్పుడు మనకి రన్నింగ్ రేస్. ఎంత ఉన్నా ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉండడం లేదు. ఇంకా ఇంకా అని చెప్పి లైఫ్ లాంగ్ సంతోషం అనేదే లేకుండా పైకి పోతున్నారు. సో కష్టపడండి బ్రో, కష్టపడాలి, తప్పులేదు. కానీ ఈ రోజు నువ్వు పడ్డ కష్టానికి అట్లీస్ట్ నువ్వైనా సాటిస్ఫైడ్గా ఉండాలి. నువ్వు పడే కష్టానికి రేపు రిజల్ట్ వస్తుందో లేదో అది సెకండరీ. నీ తప్పు లేకుండా నువ్వు ట్రై చేస్తున్నావు కదా. నువ్వు అనుకున్నది సాధిస్తే ఏంటి, లేకపోతే ఏంటి. 100 అనుకుంటాం, అన్నీ అవ్వవు కదా. అంత మాత్రాన రోజు ఏడుస్తూ కూర్చోలేం. అందుకే నీ మైండ్ని నీ కంట్రోల్లో పెట్టుకో. ఉన్నదాంతో హ్యాపీగా ఉండు, లేని దానికోసం కష్టపడు, అంతే తప్ప ఈ బాధపడటం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని నీ బ్రెయిన్లో నుంచి తీసేయి. అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు.